హలో అండి. ఐఎమ్ రాజేందర్ యాదవ్, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మెయిల్ ఫర్టిలిటీ. ద మెయిల్ ఫర్టిలిటీకి సంబంధించిన చాలా కాజెస్ ఉన్నాయి యాక్చువల్‌గా. మాకు రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్స్‌లో మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మెయిల్ ఫర్టిలిటీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఆన్ వెరాజ్ విటమిన్స్ అండ్ డైట్ ఇంపాక్ట్ అండ్ ప్రొఫెషనల్ ఇంపాక్ట్ and whatever the stress levels and everything. సో మెయిన్ బేసిక్ రీజన్స్ మనం మేల్ ఫర్టిలిటీని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏదైతే కావాలో దాన్ని గురించి కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ స్ట్రెస్ రిలాక్సేషన్ అండ్ వాట్ ఎవర్ ద ఫిజికల్ ఎక్సర్సైజెస్ దే నీడ్ టు డూ అండ్ మెంటల్ రిలాక్సేషన్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్ఫర్టిలిటీ పైన ఇంపాక్ట్ జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి విటమిన్ సి, డి, ఈ అండ్ వాట్ ఎవర్ ద మల్టీవిటమిన్స్, ఓవరాల్ విటమిన్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఫర్టిలిటీ పైన. దాంతోపాటు ఎస్పెషల్లీ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ స్పర్మ్ మోటిలిటీ, దాని మార్ఫాలజీ, దాని స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇంపాక్ట్ ప్రాపర్గా ఉండాలి అంటే మనకు కావాల్సిన మెయిన్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి దానిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల స్పర్మ్ డిఎన్ఏ ఇంటగ్రిటీ అనేది ప్రాపర్గా ఉండడానికి హెల్ప్ చేస్తూ అండ్ మోర్ ఎవర్ స్పర్మ్ ప్రొడక్షన్కి కూడా విటమిన్ సి అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, సిట్రస్ ఫ్రూట్స్ అండ్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. వాట్ ఎవర్ ద విటమిన్ సి సప్లిమెంట్స్ అండ్ ఆల్ యూ కెన్ టేక్ యాజ్ పర్ యువర్ కన్సల్టెంట్ అడ్వైస్. అండ్ దాంతోపాటుగా విటమిన్ డి. విటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఫర్ మెయిల్ ఫర్టిలిటీ. అండ్ అది ఎలా హెల్ప్ చేస్తుందంటే స్పర్మ్ యొక్క మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది. స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నా కూడా, కాన్సన్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ స్పర్మ్ కౌంట్, నార్మల్గా ఉండాల్సిన కౌంట్ కంటే ఎక్కువ ఉన్నా కూడా అరౌండ్ ఒక 20 మిలియన్, 30 మిలియన్, 40 మిలియన్ కౌంట్ ఉన్నా కూడా మొటిలిటీ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. WHO అవర్స్ ప్రకారం ఉండాల్సిన నార్మల్ పారామీటర్స్ కంటే స్పర్మ్ పారామీటర్, మొటిలిటీ పారామీటర్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి అనేది హెల్ప్ అవుతుంటుంది. అండ్ విటమిన్ డి ఇప్పుడు ఎందుకు చాలా మందికి విటమిన్ డి అనేది అంటే తక్కువ ఉంటుంది అంటే ప్రాపర్ ఎక్స్పోజర్ టు ద సన్ అండ్ వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అండ్ సో టు ఓవర్కమ్ దిస్ ఇప్పుడు విటమిన్ డి షార్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, దట్ యూ కెన్ టేక్ వీక్లీ వన్స్ యాజ్ పర్ గైడెన్స్ అండ్ అడ్వైస్ ఆఫ్ యువర్ కన్సల్టెంట్. అండ్ అలాంగ్ విత్ దట్ జింక్ అండి. జింక్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ మెయిల్ ఫర్టిలిటీ. అది ఎలా అంటే స్పర్మటోజెనెసిస్ ఇస్ నథింగ్ బట్ స్పర్మ్ ప్రొడక్షన్ టేక్స్ ప్లేస్. ప్రాసెస్ని వచ్చేసి స్పర్మటోజెనెసిస్ అంటారు. స్పర్మటోజెనెసిస్లో జింక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలాంగ్ విత్ ద జింక్, దాంతోపాటు ప్రొడక్షన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు కదండి, ప్రొడక్టివిటీ కూడా ఇంపార్టెంట్, అంటే క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది కూడా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ దానికి వచ్చేసి మనము ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా మన డైట్లో యాడ్ చేసుకోవాలి. సో ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, మార్ఫాలజీ అంటే ఏంటంటే నార్మల్ ఫార్మ్స్ ఉన్న స్పర్మ్స్లో మనం కేటగరైజ్ చేస్తాము. కాన్సన్ట్రేషన్ ఫస్ట్ వచ్చేసి కౌంట్ చూస్తారు, తర్వాత వచ్చేసి మొటిలిటీ చూస్తారు, అండ్ లాస్ట్లో మెయిన్గా వచ్చేసి మార్ఫాలజీ. సో కౌంట్ 40 మిలియన్, 50 మిలియన్, 60 మిలియన్ ఉన్నా కూడా నార్మల్ ఫార్మ్స్ అనేది మనం 4% క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో నార్మల్ ఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఏది ఉన్నా కూడా మనం తీసుకునే డయట్లో ఈ విటమిన్స్, మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేలా చూసుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దాంతోపాటు బ్యాలెన్స్డ్ డయట్. సో చాలామంది ఇప్పుడున్న కల్చర్, మనం బయట జంక్ ఫుడ్స్ ఇవన్నిటి వల్ల కూడా మనం ఈ విటమిన్స్, మినరల్స్ అనేది లాస్ అవుతున్నాము. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడము, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, స్ప్రౌట్స్ తీసుకోవడము, హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్లీప్. సో మేల్ ఫర్టిలిటీతో పాటు ఫీమేల్ ఫర్టిలిటీ. సో ఓవరాల్ ఫర్టిలిటీలో స్ట్రెస్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూద్దామండి. సో మెయిల్ ఫర్టిలిటీకి వచ్చేసి స్ట్రెస్కి చాలా రీజన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాజెస్ ఫర్ స్ట్రెస్. ఐదర్ ప్రొఫెషనల్గా కానీ, మీ వర్క్ ప్లేస్లో ఉండే స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ వల్ల ఉండే స్ట్రెస్ కానీ, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ద స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ కార్టిసాల్ హార్మోన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మెయిల్ ఫర్టిలిటీ అనేది చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది.
అండ్ వేరస్ హై లెవెల్ స్ట్రెస్ అవడం వల్ల మనకు కార్టిజాల్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల కూడా మన బాడీలో ఫ్యాట్ ఓవర్కమ్ అవ్వడము, చాలా మెటబాలికల్ చేంజెస్ అనేది జరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే ఫ్యాట్ అనేది మన బెల్లీ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వడము, ఒబెసిటీ రావడము. సో దీనివల్ల వచ్చేసి మేల్స్కి వచ్చేసి స్పోమటోజెనిసిస్ ప్రాసెస్ అండ్ స్పోమ్ క్వాలిటీలో ఇంపాక్ట్ అవ్వడము, ఫీమేల్స్లో ఫర్టిలిటీలో ఇంపాక్ట్ ఉండడం అనేది జరుగుతుంది. సో అనదర్ పూర్ మార్కర్ ఆఫ్ మెటబాలిజం ఈజ్ అండ్ పూర్ స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా ఫర్టిలిటీ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది, మీ రీప్రొడక్టివ్ హెల్త్ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ రోజులలో వాళ్ళ ప్రొఫెషన్ కానీ చాలామంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, నైట్ హ్యాంగ్అవుట్ అండ్ పార్టీస్, వీటి వల్ల ఓవర్ నైట్ మూవీస్ చూడడము, లేట్ నైట్స్ పడుకోవడము, 12-1 వరకు పడుకోకుండా ఉండడము, ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ రొటీన్ లైఫ్ మళ్ళీ 5-6కి లేచి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడము, దీనివల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది రీప్రొడక్టివ్ హెల్త్ పైన ఐదర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. మేల్స్లో వచ్చేసి ప్రాపర్ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ స్పర్మ్ మోటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ అండ్ మోరెవర్ ఒబెసిటీ, ఇవన్నిటిపైన కూడా స్పర్మ్ మెలటోనిన్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ మే లీడ్స్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్సో. దాంతోపాటు ఫీమేల్స్లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్ అండ్ పూర్ ఓవ్యులేషన్ కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు మనం చాలామందిని చూస్తాము, ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో కానీ ప్రొఫెషన్లో వచ్చేసి ఎక్కువ కూర్చొని వర్క్ చేయడము, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండడము, వీళ్ళకి కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ స్పర్మ్ మోటిలిటీ అండ్ మార్ఫాలజీ కూడా డిస్టర్బెన్స్గా వస్తుంది. వై? బికాస్ దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న టెస్టిస్ ఏదైతే స్క్రోటంలో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఆ టెస్టిస్ అనేది హ్యూమన్ బాడీ టెంపరేచర్కి 2 to 4 degrees తక్కువలో ఉంటుంది అన్నట్టు. నార్మల్ బాడీ టెంపరేచర్ ఏదైతే మన 37 degrees బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో, ఆ బాడీకి స్క్రోటమ్ అనేది టెస్టిస్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది కిందకి. సో ఎప్పుడైతే టెస్టిస్ అనేది మన బాడీకి టచ్ అవుతుందో, ఆ టెంపరేచర్ అనేది స్పర్మటోజెనిస్ ప్రాసెస్ పైన ఎఫెక్ట్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే లాంగ్ టైమ్ సిట్టింగ్ జాబ్స్, కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎవ్రీ 30 to 40 minutes జస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫర్ 5 minutes ఆఫ్ వాక్ అండ్ ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోండి. ఒక 1 hour కంటిన్యూగా కూర్చోవడం ఒక సిగరెట్ స్మోక్ చేసినంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సేమ్ వే అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఆల్సో ఇంపాక్ట్స్ ఆన్ ద మేల్ ఫర్టిలిటీ అండ్ మోర్ ఎవర్ ఫీమేల్ ఫర్టిలిటీ ఆల్సో. సో ఎవరైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ ఫర్టిలిటీ కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నారో, మీ కన్సల్టెంట్, మీ యొక్క డాక్టర్ అడ్వైస్ చేసే మెడికేషన్తో పాటు మెడిటేషన్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్. అండ్ అలాంగ్ విత్ దట్ బ్యాలెన్స్డ్ డైట్, యోగా, మెడిటేషన్ అండ్ ఫిజికల్ వర్కౌట్స్, వాకింగ్ ఆర్ జాగింగ్ అండ్ జిమ్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అండి ప్రాపర్ స్లీప్, 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్, హెల్దీ స్లీప్, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఎలాంటి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఉండండి. హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ అండ్ feel free to contact us for any kind of fertility counselings or fertility suggestions. Thank you.